ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది, ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది, ప్రపంచమంతా కూడా విశాఖ వైపు చూస్తుంది. ఎందువలనంటే ఎక్కడ విశాఖలో కని విని ఎరగని రీతిలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా సుమారు 3.5 నుంచి 5 లక్షల మందితో విశాఖ సువిశాల సాగర తీరంలో యోగా చేస్తా ఉన్నారు. ఈ యోగా డే ఏదైతే ఉందో 11వ యోగా డే, ఇది యోగా డేని పురస్కరించుకుని యోగా 2025 యోగాంధ్ర 2025 పేరుతో ఈరోజు విశాఖలో యోగాంధ్ర వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సుమారు సువిశాల సాగర తీరంలో అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యోగా డే వేడుకలు అయితే పాలు పంచుకుంటున్నారు. ఇది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి యోగా ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ వరకు కూడా సువిశాల సాగర తీరంలో యోగా చేయడం ఒక ఎత్తు అయితే, సముద్ర తీరంలో నేవీ ఎవరైతే ఉన్నారో ఈస్టర్న్ నేవీకి సంబంధించినటువంటి నేవీ అధికారులు, నేవీ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఆయా వార్షిప్లు ఏవైతే ఉన్నాయో వార్షిప్ల పైన యోగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా వీడియో జర్నలిస్ట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు కూడా సముద్ర తీరంలో యోగా చేయడం ఒక అయితే, సముద్రంలో ఏవైతే ఉన్నాయో వార్షిప్లు ఏవైతే ఉన్నాయో వార్షిప్లో యోగా చేయడం ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రికార్డు స్థాయిలో కూడా ఈ యోగా వేడుకలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈస్టర్న్ నేవల్ సంబంధించినటువంటి తూర్పు తీర నౌకాదళానికి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో యోగా డే వేడుకలు అయితే పాల్పంచుకుంటున్నారు. ఇప్పటివరకు సముద్ర తీరంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పక్క సముద్ర తీరంలో చేస్తా ఉన్నారు, మరోవైపు సముద్రంలో చేస్తా ఉన్నారు యోగా వేడుకలన్నీ కూడా. సముద్రంలో వార్షిప్ల్లో సుమారు నేవీ, ఈస్టర్న్ నేవీకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది వీరందరూ కూడా ఆ యోగా డే వేడుకల్లో అక్కడ మన వార్షిప్ల్లో యోగా చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు ఈస్టర్న్ నేవీలకు సంబంధించినటువంటి 11,000 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా యోగా డే వేడుకలో పాల్పంచుకోవడం ఒక గమనార్హంగా చెప్పవచ్చు. సో మరికొంతమంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ వార్షిప్ల్లో కూడా ఇప్పుడు మన సైడ్ బాక్స్ లో విజువల్స్ ప్లే అవుతున్నాయి, ఆ వార్షిప్ల్లో కూడా యోగా నిర్వహిస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా యోగా డే వేడుకల్లో పాలు పంచుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్పడంతో ఈరోజు ఇంతింత ఒకడింత అనే రీతిలో అధిక సంఖ్యలో ప్రజలు విశాఖ సముద్ర తీరానికి రావటం జరిగింది. ఏదేమైనా ఈ యోగాంధ్ర వేడుకల్లో ఈస్టర్న్ నేవల్ కమాండ్ కి సంబంధించిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకోవడం ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. యోగా డే వేడుకలు ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన కార్యకలాపాల్లో యోగా అనేది భాగం కావాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచానికే యోగా గురువు భారతదేశం. అటువంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ సముద్ర తీరంలో సుమారు అధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసే దిశగా యోగా డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈస్టర్న్ నేవీలకు సంబంధించినటువంటి సిబ్బంది, కుటుంబ సభ్యులు 11,000 మంది యోగా డే వేడుకల్లో పాల్పంచుకుంటున్నారు. సో ఈ యోగా డే వేడుకలు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.